నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు హాఫ్ కేజీ మటన్ బిర్యానీ అయితే చేస్తున్నా అండి. దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం అయితే ఇలా రైస్ మనము హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారము, ధనియా పొడి, గరం మసాలా అన్ని వేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ బాగా వేపిన, మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేపుతాం కదా, ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం హాఫ్ కేజీ మటన్ కోసం అయితే నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, 1.5 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అది బిర్యానీ మసాలా పొడి, ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను అండి బిర్యానీ మసాలా. గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇలా మొత్తం మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి వేసుకోవాలండి, అప్పుడే మనకు బిర్యానీ అనేది ఘాటుగా ఉంటుంది. ఇలా బాగా మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పసుపు అన్ని వేసుకున్నా అండి, ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం అలా వదిలేసేయాలి. ఇప్పుడు కొద్దిగా వెనిగర్ని అయితే వేసుకోవాలండి. రైస్ లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి, మనకి పలుకుగా రావటానికి. కొద్దిగా హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, మన దగ్గర ఏముంటే అది కూడా వేసుకోవచ్చు, ఇదే వేసుకోవాలి అని ఏం లేదు. నేనైతే నా దగ్గర ఉన్న మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతిని, మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం ఇది లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఒక హాఫ్ ముక్కనైతే వేసుకుంటున్నాను. ఇలా రసం తీసి వేసుకోవాలి. ఇలా అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఇప్పుడు రైస్ బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు, కారం అన్ని ఇప్పుడు చూసుకోవాలండి, ఏదైనా సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీని ఇలా బిర్యానీ పాత్రలోకి అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేడి వేడి ఈ రైస్ ఉడుకుతుంది కదండి, ఈ వేడి వాటర్ని అయితే మనం ఇలా పోసుకోవాలండి. ఇలా పోసుకోవటం వల్ల మనకి బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ ని 50% బాయిల్ అయిన రైస్ ని మనమైతే దీంట్లోకి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను సాఫ్రాను, కొద్దిగా పసుపు అంతే అండి, కొంచెం అయితే వేసుకున్నాను. ఇప్పుడు
మంచి నెయ్యి మీ ఇంట్లో ఏదైతే ఉంటే అది వేసుకోండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను, కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకున్నాను, కొద్దిగా బిర్యానీ మసాలా పైన చల్లుకున్నాను. ఇప్పుడు మూత పట్టేసి మనం హై ఫ్లేమ్ లో అయితే ఒక 10 మినిట్స్ పెట్టాలండి. మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పెడితే మనం ఆపేస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి, సూపర్ గా ఉంది. మీరు మటన్ అయితే అది ముదురు మటన్, లేత మటన్ అని ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు కొద్దిసేపు ఉడికించుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. నేనైతే చాలా లేతది ఇచ్చారు కాబట్టి నేను అలానే చేసుకున్నాను. కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే మటన్ ముక్క అనేది చాలా బాగా ఉడికిపోతుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.